వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనం తెలంగాణ టెట్ పేపర్ 2లో మ్యాథ్స్ కంటెంట్లో మెన్సురేషన్ 3 డైమెన్షనల్ ఫిగర్స్ గురించి చెప్పుకుంటున్నాము. సో మనం లాస్ట్ వీడియోలో జనరల్ ఫార్ములాస్ ఎట్లా రాబట్టవచ్చో ఫార్ములాస్ను జనరల్ ఫార్ములాని అయితే మనం దాని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఒక్కొక్క ఫిగర్ని తీసుకొని ఆ ఫార్ములాస్ ఎట్లా వస్తాయి మనం చూద్దాము. సో మీరు ఈ ఫార్ములాస్ ఈజీగా జనరల్ ఫార్ములా బేస్డ్గా మీరు గుర్తుంచుకుంటే మీకు ఈజీగా మీరు చేయగలుగుతారు. కానీ ప్రతిదాన్ని బై హార్ట్ చేస్తే మాత్రం మర్చిపోతారు. సో అట్లా మర్చిపోకుండా ఉండడానికి మనం ఒక లాజిక్గా వెళ్ళిపోతే ఈజీగా మనకు గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మన 3D ఫిగర్ చూస్తే ప్రిజం. దీన్నే ఏమంటాం, తెలుగులో పట్టకం అంటాం. ఈ ప్రిజం మనము చూసే ఉంటాం, పేపర్ వెయిట్ యూజ్ చేస్తూ ఉంటాం. మనము చాలా ప్లేసెస్లో కొంచెం అట్రాక్టివ్గా వెయిట్గా మనం యూజ్ చేస్తాం. సో అది ఎట్లా ఉంటుంది, టాప్ బాటము సేమ్ షేప్లో ఉంటాయి. ఆ షేపు ఒక ట్రయాంగిలే కావచ్చు, సర్కిలే కావచ్చు, స్క్వేరే కావచ్చు, రెక్టాంగిలే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో పైన టాప్ బాటమ్ షేప్స్ సేమ్ ఉంటాయి. సో మరి దీని ఎల్ఎస్ఏ ఎల్ఎస్ఏ ఏం చెప్తుందంటే, ఎల్ఎస్ఏ అంటే ఏమనుకున్నాము, లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఎట్లా వస్తుంది, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. ఇక్కడ టీఎస్సీ ఏంటిది, ఎల్ఎస్ఏ ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. అంటే ఇక్కడ మనం తీసుకున్న దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు ఎల్ఎస్ఏ బేస్ పెరిమీటర్, సపోజ్ మనము ట్రయాంగిల్ షేప్ తీసుకున్నాం అనుకోండి, పెరిమీటర్ ఏమవుతుంది, బేస్ ఏమవుతుంది, అక్కడ ట్రయాంగిల్ షేప్ అవుతుంది. పెరిమీటర్ ఏమవుతుంది 3, సపోజ్ సైడ్ ఏ అనుకుంటే 3A ఇంటూ హెచ్, హైట్ ఎంత ఉంటుందో అది. సో టీఎస్ ఏమవుతుంది, బేస్ పెరిమీటర్ అంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అన్నట్టే కదా ఎల్ఎస్ఏ ప్లస్ బేస్ ఏరియా ఇంటూ టాప్ ఏరియా. బేస్ టాప్లో అక్కడ ఏమి ట్రయాంగిల్ ఉన్నది అనుకోండి, అప్పుడు దాని ఏరియాలు అట్లా తీసుకుంటే మనకు టీఎస్ఏ వస్తుంది. అక్కడ సర్కిల్ ఉంటే సర్కిల్ది తీసుకోవాలి, ట్రయాంగిల్ ఉంటే ట్రయాంగిల్, స్క్వేర్ ఉంటే స్క్వేర్. మన ఇచ్చిన షేప్ని బట్టి మారిపోతుంది ఫార్ములా అనేది, వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో జనరల్ అయితే ఏంటిది, ఎల్ఎస్ఏ అంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, టీఎస్ఏ అయితే ఎల్ఎస్ఏ ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. ఇక వాల్యూమ్ ఏమొస్తుంది, బేస్ ఏరియా ఇంటూ హైట్. ఓకే, ఇది ప్రిజంకి సంబంధించి. ఇక పిరమిడ్ కూడా ఎట్లా ఉంటుంది, ఒక పిరమిడ్కి ఓన్లీ మనకి బాటమే ఉంటుంది. బాటమే డిఫరెంట్ టైప్ షేప్స్లో ఉండొచ్చు, అది ఏ షేప్ అయినా ఉండొచ్చు. టాప్ మాత్రము ఒక ఎడ్జ్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రిజంకి బాటము టాప్ సేమ్ షేప్లో ఉంటాయి, బాటము టాప్ రెండు ఉంటాయి, సేమ్ షేప్లో ఉంటాయి. పిరమిడ్కి మాత్రం ఓన్లీ బాటమే ఉంటుంది, అది కూడా ఏ షేప్లోనైనా ఉండొచ్చు. మరి ఎల్ఎస్సి ఏంటిదంటే, దీంట్లో 1/2 ఆఫ్ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్నే మనం ఏమంటాం, ఏటవాలు ఎత్తు అంటాం. సో ఇది స్లాంట్గా ఉంటుంది. మనము పైకి వెళ్తున్న కింద బాటమ్ ఉండి పైకి వెళ్తున్న కొద్దీ ఎడ్జ్ అవుతుందంటే అది ఏమవుతుంది, ఆ హైట్ కాస్త స్లాంట్గా అంటే వాలుగా ఉంటుంది. సో హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్ ఎల్ఎస్సి అనేది. ఇక టీఎస్సీ ఏంటిది, ఎల్ఎస్ఏ ప్లస్ బేస్ ఏరియా. మనము టీఎస్ఏను బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా అనుకున్నాం. ఇక్కడ టాప్ లేదు కదా, ఓన్లీ బేసే ఉంది కాబట్టి టీఎస్సీ ఎట్లా వస్తుంది, ఎల్ఎస్ఏ ప్లస్ ఓన్లీ బేస్ ఏరియా యాడ్ చేస్తాం. ఇక వాల్యూము 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. అంటే ఇక్కడ మనకి జనరల్ ఫార్ములాలో ఇక్కడ మనము ఈ కంపారిటివ్గా చూస్తున్నాము, ప్రిజంకి పిరమిడ్కి చూస్తున్నాము. సో బేస్ ఏరియా జనరల్గానైతే వాల్యూమ్ అనేది బేస్ ఏరియా ఇంటూ హైటు, కానీ ఇక్కడ మనము ప్రిజంతో చూస్తే దాంట్లో 1/3 ఉంటుంది, 1/3 ఆఫ్ బేస్ ఏరియా ఇంటూ హైట్. సో ఇక్కడ సింపుల్గా మనకి ఇట్లా క్వశ్చన్ ఎట్లా అడగవచ్చును, మీకు ప్రిజం ఏరియా ఇచ్చి పిరమిడ్ ఏరియా అడగవచ్చు, పిరమిడ్ ఏరియా ఇచ్చి ప్రిజం ఏరియా అడగవచ్చు. ఎందుకు, దీనికి లింక్ చూస్తే ఇప్పుడు పిరమిడ్ ఎల్ఎస్ఏ, పిరమిడ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, ప్రిజం లాటరల్ సర్ఫేస్ ఏరియాలో హాఫ్ ఉంటుంది. అంటే ప్రిజంది మీకు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చి పిరమిడ్ది ఎంత అని అన్నారు అనుకోండి, సపోజ్ ప్రిజంది 4 స్క్వేర్ సెంటీమీటర్ అని ఇచ్చిండ్రు, పిరమిడ్ది చెప్పండి అంటే దాంట్లో హాఫే పిరమిడ్ది అవుతుంది, అంటే 2 స్క్వేర్ సెంటీమీటర్స్.
ఇక వాల్యూమ్ ఎట్లుంటుంది 1/3 ఉంటుంది. ప్రిజంలో 1/3 ఉంటుంది పిరమిడ్ వాల్యూమ్. అంటే సపోజ్ ఇప్పుడు 9 ఉంది, ప్రిజం వాల్యూము 9 సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చిండ్రు అనుకోండి. అప్పుడు పిరమిడ్ ఎంత అంటే బై 3 చేయాలి. 9/3 అంటే ఎంత 3 పిరమిడ్ వాల్యూమ్ ఎంత 3 సెంటీమీటర్ క్యూబ్. మరి ఇంకా దీన్ని ఏం చెప్పవచ్చు, ఇప్పుడు ఇది పిరమిడ్ వాల్యూమ్ అనేది ప్రిజం వాల్యూమ్లో 1/3 ఉంది. మరి ప్రిజం వాల్యూమ్ ఎట్లుంటుంది పిరమిడ్ వాల్యూమ్ కంటే 3 టైమ్స్ ఉంటుంది. అదే ప్రిజం ఎల్ఎస్ఏ ఎట్లుంటుంది పిరమిడ్ ఎల్ఎస్ఏకి అంటే 3 టైమ్స్ ఉంటుంది. ఇది మనకి ప్రిజంకి పిరమిడ్కి లింకప్తో మనం ఫార్ములాస్ని అయితే నేర్చుకున్నాము. నెక్స్ట్ 3D ఫిగర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.